ప్రారంభం. పల్లెల్లో పంచాయతీ సందడి నెలకొంది. నిన్నటి నుంచి అభ్యర్థులకు గుర్తులను కూడా కేటాయించడంతో మొత్తం ప్రింటింగ్ ప్రెస్ల వద్ద నమూనా బ్యాలెట్లు, డోర్ పోస్టర్లతో అంతా కూడా కిక్కిరిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థులకు గుర్తులను కూడా కేటాయించడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థికి పర్సు గుర్తు కావడంతో కూడా పర్సులతో అంతా కూడా ప్రచారానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, మీకు ఏం గుర్తు రావడం జరిగింది? ప్రచారం ఎలా ఉంది? నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాకు పర్సు గుర్తు వచ్చిందండి. ఈ పర్సు గుర్తు నాకు లేడీస్గా పర్సు అంటే చాలా విలువైంది. నాకు ఊర్లో కూడా లేడీస్ యొక్క అభిమానము ఎక్కువగా ఉంది. ఈరోజు వార్డు నెంబర్లను కానీ మా సర్పంచ్ అభ్యర్థి కానీ మాకు గుర్తులు వచ్చినాయి. గుర్తు సందర్భంగా మాకు పర్సు గుర్తు మా ఊరికి వచ్చింది. మాకు అందరికీ గుర్తులు వచ్చాయి. వార్డు నెంబర్లు సర్పంచ్ గట్ట మేము విజయవంతంగా మా ఊరి అభివృద్ధి కోసం గెలిపించుకుంటాం. నేను 8వ వార్డుగా పోటీ చేస్తున్నాను. నాకు గౌన్ గుర్తు వచ్చింది. మా సర్పంచ్ని మేము మంచిగా గ్రాండ్గా గెలిపించుకోవడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎలా ఉంది? ఏం గుర్తు వచ్చింది? నేను వార్డు నెంబర్గా చేస్తున్నాను, ఫస్ట్ వార్డు. మాకు అందరికీ పర్సు గుర్తు వచ్చింది. మా సర్పంచ్ని మంచిగా అందరం కలిసి మంచిగా సంతోషంగా గెలిపించుకోదలుచుకుంటున్నాము. ప్రచారం బాగానే ఉందండి. మాకు సర్పంచ్గా పోటీ చేసినందుకు మా సర్పంచ్ గారికి పర్సు గుర్తు రావడం మాకు సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మాకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది. వాళ్ళ ద్వారా మాకు పర్సు రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఇది వచ్చినందుకు మాకు కూడా సంతోషకరంగా ఉన్నది. మాది నేను 6th వార్డుకు చేస్తున్నాను. నాకు గౌన్ గుర్తు రావడం నాకు కూడా సంతోషకరంగానే ఉంది. ఎందుకంటే మాకు మొత్తం లేడీస్ ఫాలోయింగ్ ఉంది. మొత్తం రిలీక్స్ సంబంధించి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా మా గురించి అందరు తలుచుకుంటారు. వాళ్ళ గురించి మేము కూడా ఆలోచించుకుంటాం. కాబట్టి ఇదివరకు మా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ చేసిండు. దాని ద్వారా మాకు అభివృద్ధి ఉంటుందని ఆయనకే సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మా సర్పంచ్ గారికి బ్యాగ్ గుర్తు వచ్చింది, పర్సు. ఆయనను గెలిపించుకోవాలని మా అందరి మధ్యలో ఉన్నది. ఎలా ఉంది ప్రచారం ఊర్లలో? తుమ్మలపల్లిలో మంచిగానే ఉంది. మాకు ఇప్పుడు వరకు అయితే మంచిగానే ఉంది. మేము మంచి వ్యక్తిని ఎంచుకున్నట్టుగా మాకు తెలుస్తుంది. ఇప్పుడు సర్పంచ్కి బ్యాగ్ గుర్తు వచ్చింది, పర్సు గుర్తు వచ్చింది. ఇతనైతేనే మన గ్రామం అభివృద్ధికి వస్తుందని మేము ఇతను ఎంచుకోదలుచుకున్నాం. ఈయనకు అనుభవం ఉంది, ఇదివరకు ఉప సర్పంచ్ చేసినంత అనుభవం ఉంది. కాబట్టి ఈ వ్యక్తికే మేము ఈయన కోసం మేము ప్రచారం చేసి పర్సు గుర్తును గెలిపించాలని. నేను 5వ వార్డులో గౌన్ గుర్తు వచ్చింది నాకు. చూడొచ్చు, మొత్తం కూడా చూస్తున్నాం ప్రింటింగ్ ప్రెస్లో అంతా కూడా కిక్కిరిసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అంతా కూడా నమూనా బ్యాలెట్లు, డోర్ పోస్టర్లు, వాల్ పోస్టర్లతో కూడా అంతా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం అంతా కూడా ఎక్కడికక్కడ కూడా వారంతా కూడా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థుల నమూనా బ్యాలెట్లు కానీ అదేవిధంగా చూస్తున్నాం ఎప్పటికప్పుడు ఆ బ్యాడ్జీలు ప్రింట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్ననే అభ్యర్థులకు గుర్తులు రావడంతో కూడా మొత్తం అభ్యర్థులంతా కూడా బారులు తీరి మొత్తం మండలానికి సంబంధించి ఒక్కటే ఉండడంతో కూడా అంతా గ్రామస్తులంతా కూడా పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు అదేవిధంగా వార్డు మెంబర్ అభ్యర్థులు కూడా మెటీరియల్తో వచ్చి కూడా ఇక ప్రచారానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం అంతా కూడా బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంది మొత్తం కూడా? అంతా కూడా బారులు తీరినట్టు బాగుంది సార్, గిరాకీ బాగుంది. ఇంకా ఇదే విధంగా 2-3 రోజులు ఉంటుండొచ్చు. ఫస్ట్ విడత కాబట్టి ఇంకా 3 విడతలు మనకు నల్గొండ డివిజన్, చండూరు డివిజన్ ఫస్ట్ విడత ఉంది కాబట్టి జరిగి 2-3 రోజులు అదే విధంగా. ఎక్కువగా ఏమేమి ఆర్డర్ ఇస్తున్నారు? నమూనా బ్యాలెట్స్ ఇప్పుడు నడుస్తున్నాయి ఫస్ట్ రోజు కాబట్టి. రేపటి నుంచి ఇక అవి పోస్టర్స్ అవి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. అవి 2 కంబైన్డ్గా చేసేస్తున్నాయి. చూస్తున్నాం మనం ప్రింట్ అవుతున్నటువంటి పరిస్థితిని కూడా మొత్తం అన్ని గ్రామాల నుంచి అంతా కూడా వచ్చి కేవలం ఎక్కువగా ఆ సింబల్స్ జనాల్లోకి ఆ సింబల్స్ వెళ్ళాలి కాబట్టి ఈ విధంగా సంబంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కూడా మనం ఆ గ్రామ పంచాయతీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఉంగరం, కత్తెర, బ్యాటుతో పాటు ఈ విధంగా ఆ పర్సు గుర్తు అభ్యర్థిని అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించి అన్నీ కూడా మొత్తం కిక్కిరిసినటువంటి ఆ పరిస్థితి నేపథ్యంలో చూస్తున్నాం. ఒక సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే అభ్యర్థులంతా కూడా ప్రచారంలో వెళ్తున్నారు కాబట్టి అంతా కూడా వారికి గుర్తులని కేటాయించినటువంటి సందర్భంలో కూడా వారు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా చూస్తున్నాం ఒక సందడి వాతావరణం పల్లెల్లో అయితే అంతా ఒక సందడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. తొలి విడత అదేవిధంగా 2వ విడత 3వ విడతకు సంబంధించి కూడా నామినేషన్లు అంతా కూడా ముగుస్తున్నాయి. ఇక అంతా కూడా పల్లెల్లో ఒక పంచాయతీ పోరు, స్థానిక సమరం అనేది మొదలైంది. అదేవిధంగా సరైనటువంటి అభ్యర్థిని గెలిపించాలి, స్థానికంగా వాసి ఉండాలి, విద్యావంతుడు ఉండాలి అనే విధంగా కూడా గ్రామంలో ప్రచారం అయితే ఊపందుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఎక్కడ చూసినా కానీ గ్రామంలో ఒక సందడి వాతావరణం, అదేవిధంగా బయట ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా వారిని మచ్చిక చేసే పనిలో కూడా ఉన్నారు. ఎక్కడ చూసినా గ్రామంలో మొత్తం ఈ మధ్య కాలంలో ఎక్కువ చూసినట్లయితే పొలం పనులు
కూడా వ్యవసాయ కూలీలు కూడా ఎక్కువగా పనిలోకి వెళ్తున్నారు. అదేవిధంగా ఉదయాన్నే అదేవిధంగా రాత్రి సమయంలో ఎక్కువగా ప్రచారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే పల్లెల్లో కనపడుతుంది. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.